నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనే వార్త పెద్ద సంచలనాన్ని దేశవ్యాప్తంగా సృష్టించింది. అయితే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈడీ అధికారులు నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ తర్వాత ఆప్ కార్యకర్తలందరూ కేజ్రీవాల్ గారి ఇంటి ముందున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అసలు ఈ అరెస్ట్ వెనుక ఉన్న కారణం ఏంటి, ఎందుకు అరెస్ట్ నుంచి ఈ ఎన్నికల ముందు ఈ అరెస్ట్ వెనుక ఉన్న రాజకీయ కోణం ఏమైనా ఉందా, అసలు కేజ్రీవాల్ గారి పాత్ర ఎంత ఉంది పాలసీ కేసులో, ఈ విషయాలు చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పివి కృష్ణమాచారి గారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. ఓకే సార్, ఇప్పుడు ఈడీ అధికారులు నిన్న సాయంత్రం కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన్ని ఒక ముద్దాయిగా వాళ్ళు గుర్తిస్తూ. అయితే ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటే ఎలక్షన్ల ముందు జరగడం అనేది ఏ విధంగా తీసుకోవచ్చు దీన్ని? ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు జరగడం అనేది యాదృచ్ఛికమో కావాలని చేశారో తెలియదు కానీ బట్ వన్ థింగ్ ఈజ్ దేర్, కేజ్రీవాల్ ఈడీ సమన్లను నిర్లక్ష్యపరిచాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 9 times he rejected the summons. ఈడీ ఇచ్చిన సమన్స్ తీసుకుని ఉంటే ఈడీ ఆఫీస్కి అటెండ్ అయ్యి ఉంటే ఒకవేళ 41 ఇచ్చి ఉండొచ్చేమో, లేకపోతే ఇంకేమన్నా ప్రొసీజర్ చేసేవాళ్ళేమో, ఎవిడెన్స్ని బట్టి సాఫ్ట్గా స్టెప్ తీసుకునే అవకాశం మాత్రం ఉండేది. ఆ అవకాశాన్ని కేజ్రీవాల్ కావాలనే కోల్పోయాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అది రికార్డ్స్ చూపిస్తున్నాయి అట్లా. సో ఈ ఎలక్షన్ ముందంటే ఇది గత 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నదే కాబట్టి ఇప్పుడు రావడంలో కొత్త ఏం లేదు. కంటిన్యూ జరుగుతూనే ఉంది ప్రాసెస్, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, 1 by 1 అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తుంటే ఈ కవిత గారి అరెస్ట్ కూడా ఆమె సమన్లను రిజెక్ట్ చేయడము, డిలీట్ చేయడమే జరిగింది. యాక్చువల్గా ఇది ఒక సంవత్సరం క్రితమే జరగాల్సిన విషయాలు. ఈ డిలే ఏంటంటే వీళ్ళు అటెండ్ కాకపోవడం వల్ల, సమస్యకు స్పందించకపోవడం వల్ల జరిగింది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ప్రజాప్రతినిధులే కానీ, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ, ప్రభుత్వ సేవకులు ఎవరైనా సరే రాజ్యాంగబద్ధమైన ప్రతి వ్యక్తులు కూడా మన చట్టాలని, మన కోర్టుల్ని మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు? ఈవెన్ సీఎం కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అధికారులను గౌరవించకపోతే, మన కోర్టుల్ని గౌరవించకపోతే సామాన్య మానవులు ఎలా గౌరవిస్తారు? వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నారు? నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. చట్టం ముందు అందరూ సమానం, చట్టం ఎవరు అతిథులు కారు అని స్పష్టంగా అన్ని చెప్తూనే అన్ని తెలిసిన వాళ్ళే ఇలా చేస్తుండడం వల్ల ఇదేమంటే ఇది ఒక పొలిటికల్ పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ చేయడం కోసం ఇవన్నీ చేశారు అనేది కూడా అనిపిస్తుంది. మీరు కామ్గా జరగాల్సిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని మీరే రోజుకి పేపర్లలో హైలైట్ చేసుకుని దానికి ఒక సంఘటనలు క్రియేట్ చేసి పబ్లిసిటీని మీరే చేసుకుని పబ్లిక్లో హైప్ తెప్పించుకోవడానికి, ఒక సమస్యను తప్పించడం ఇంకో సమస్యని ఇట్లాగా పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకున్న ట్రిక్స్గా కనిపిస్తున్నాయి వాస్తవంగా. ఇవన్నీ పొలిటికల్ మ్యాజిక్స్. బట్ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది అంటే వెదర్ దేర్ ఇస్ అఫెన్స్ ఆర్ నాట్. ఇక్కడ ఏమన్నా మనీ లాండరింగ్ కేసు జరిగిందా లేదా, అవినీతి జరిగిందా లేదా, దట్ ఈస్ ద పాయింట్. అవినీతి జరిగిందనడానికి ఎవిడెన్స్లు ఉన్నాయా లేదా, ఎవిడెన్స్లు చూసి ఉంటేనే ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది. ఇన్వెస్టిగేషన్లో రుజువు అయితేనే వీళ్ళని రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అడ్డుపడడం ఒకటి, రెండోది నిరూపించడం ఒకటి. ఇక్కడ సాక్ష్యాలు ఉంటేనే కోర్టు రిమాండ్ తీసుకుంటుంది ఖచ్చితంగా. మీరు గమనిస్తూనే ఉన్నారు, ఈ చాలా రిమాండ్ కేసెస్లో సాక్ష్యాలు ఉంటేనే కోర్టు రిమాండ్ తీసుకుంటుంది. సాక్ష్యాలు లేకపోతే కోర్టు రిజెక్ట్ చేసిన సందర్భాలు, అంటే వారెంట్ అనేది కావాలి కాబట్టి వారెంట్కి ఎలాగో సాక్ష్యాలు కావాలి. వారెంట్ కాగ్నిజబుల్ కేసు ఏది ఉన్నది వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉంటుంది. దట్ ఈస్ క్లియర్. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ చేయడానికి కోర్టు ముందు వారు తగిన సాక్ష్యాలని, మేము ఈ ఆధారాల ద్వారా వీరిని రిమాండ్ చేస్తున్నాం, వీరు నేరం చేశారని ప్రిమా ఫేసీ కేసు మాకు అనిపించింది కాబట్టి మేము వీళ్ళని రిమాండ్ చేస్తున్నాం. రిమాండ్ ఎందుకోసమని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో దే హ్యావ్ కలెక్టెడ్ ది ఎవిడెన్స్. రిమాండ్ ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏంటి, వీళ్ళు సాక్షులను ప్రభావితంగా చేయకుండా ఉండడానికి, ఫర్దర్ ఈ యొక్క అఫెన్స్ని కంటిన్యూ చేయకుండా ఉండడానికి సమ్ అదర్ రీజన్స్ ఆర్ దేర్. ముఖ్యంగా సాక్షులను ప్రభావితం చేయకుండా, ఇన్వెస్టిగేషన్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండడం కోసమే ఫర్దర్ జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. ఫర్దర్ ఈ జ్యుడిషియల్ కస్టడీ ఎందుకంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన విషయాలు, ఇంకా ఇంట్రాగేట్ చేయాల్సిన విషయాలు, ఇంకా వీళ్ళ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నప్పుడు
కంపల్సరీ రిమాండ్ ఉంటుంది. ఆ సందర్భంలో మాత్రమే రిమాండ్ అవసరం అవుతుంది. జ్యుడిషియల్ కస్టడీ పంపించాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియల్ కస్టడీ పంపించిన తర్వాత మళ్ళీ అగైన్ వీళ్ళకి ఈ కస్టడీ, ఈ ఈడీకి మళ్ళీ కస్టడీ కావాలంటే కోర్టుకి పర్మిషన్ చేసి మళ్ళీ దే కెన్ టేక్ బ్యాక్ ది కస్టడీ. ఆ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇది జరుగుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఇక్కడ కేజ్రీవాల్ మీద ఉన్న ముఖ్యమైనది ఏంటంటే, కేజ్రీవాల్ గారు ఆయన పవర్లోకి వచ్చిన విధానం ఏంటంటే యాంటీ కరప్షన్. అన్నా హజారే ఆయన గురు వారు అన్నా హజారే ఆయన చేసిన ప్రొటెస్ట్లకి ఢిల్లీ ఇండియా మొత్తం కూడా ఒక సంచలనం వచ్చింది. అన్నా హజారే ఒక సీనియర్ సిటిజన్ ఈ యొక్క అవినీతిపై పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ప్రజలలో వచ్చిన కదలిక, ప్రజల్లో వచ్చిన రెస్పాన్స్ను బట్టి కేజ్రీవాల్ ఒక యాంటీ కరప్షన్ మీద ఆ స్లోగన్ తోటి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. పబ్లిక్ బిలీవ్ చేశారు, ఢిల్లీ పబ్లిక్ అంతా బిలీవ్ చేశారు. బిలీవ్ చేసి ఓటేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే అవినీతికి వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చిందో ఆ ప్రభుత్వం మీదే ఈ యొక్క అవినీతి ఆరోపణలు రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ప్రజలని ఒక సందిగ్ధ అవస్థలోకి నెట్టే పరిస్థితిగా ఉంది. సో దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది కేస్. ఇప్పుడు కేజ్రీవాల్ అగెనిస్ట్ ద కరప్షన్ వచ్చి ఆయన ఎట్లా కరప్షన్ చేస్తాడనే భావాన్ని పబ్లిక్ అందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అది జీర్ణించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ వెర్షన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది చెప్పొచ్చు. రెండో వెర్షన్ ఏంటంటే, ప్రతి కేసులో కూడా గవర్నమెంట్ అపోజిషన్ పార్టీ మీద కావాలని పెట్టారనేది నిందలు వేస్తూనే ఉంటారు. ఎన్ని నిందలు వేసినా అక్కడ నిలబడేది ఏంటంటే సాక్ష్యాధారాలు మాత్రమే. కోర్టు సాక్ష్యాధారాలు మాత్రమే చూస్తుంది. సాక్ష్యాధారాలను బట్టి కేసు నిలబడుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఇన్నిసార్లు సమన్లకి వాళ్ళు జవాబు ఇవ్వకపోవడం, అటెండ్ కాకపోవడమే అరెస్ట్కి కారణం అంటారా, లేదా ఈ మొత్తం ఈ ట్రాన్సిట్ లోపల వాళ్ళకి కొన్ని ఆధారాలు దొరకడం వల్ల అరెస్ట్ చేశారా? రెండూ ఉన్నాయి మేడం. ఎందుకంటే ఫస్ట్ మీకు 9 times సమన్స్ రిజెక్ట్ చేయడంలో అతను ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత వారిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత సమ్ మోర్ ఫ్యాక్ట్స్ ఎల్సిటెడ్. ఆ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకుని కేజ్రీవాల్ మీద తర్వాత వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటారంటే కింగ్ పిన్ ఈజ్ ద కేజ్రీవాల్ అని అంటున్నారు. బట్ సాక్ష్యాధారాలు అవి కోర్టులు ఎంతవరకు నిలబడతాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. అయితే ఇప్పుడు ఆప్ కార్యకర్తలు కానీ వాళ్ళ మంత్రులు మొత్తం వాళ్ళ నాయకులు ఎవరైనా సరే ఇప్పుడు కేజ్రీవాల్ జైల్లో ఉన్నా కూడా ఆయనే మా ముఖ్యమంత్రి అంటూ వాళ్ళు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. అయితే ఇప్పుడు నిజంగా జైలు నుంచి పరిపాలన చేయాలనుకుంటే అది సాధ్యమేనా? అంటే చట్ట విరుద్ధమా లేకపోతే చట్టబద్ధమేనా? రాజ్యాంగంలో అతనికి కన్విక్షన్ పడితే మాత్రమే అతను అనర్హుడు అవుతాడు. ఇట్ ఈస్ నాట్ ది కన్విక్షన్, ఇట్ ఈస్ ఓన్లీ ద రిమాండ్. కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి ఏం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే, హీఈస్ ఏ పబ్లిక్ సర్వెంట్. ఒక పబ్లిక్ సర్వెంట్ అతను పోలీస్ కస్టడీ కానీ జైలు కానీ వెళ్ళినప్పుడు, అది రిమాండ్కి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళినప్పుడు 48 hours దాటిన తర్వాత అతను హీ అన్ఫిట్ ఫర్ ది జాబ్, అతన్ని సస్పెండ్ చేయడం కానీ జరుగుతుంది. తర్వాత కన్విక్షన్ బట్టి దాని మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అలాగే ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఇతనికి కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా రిమాండ్ చేయకుండా బెయిల్ కనుక వచ్చినట్లయితే హీ కెన్ కంటిన్యూ యాజ్ ఎ సీఎం. అతన్ని కనుక జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్లయితే తప్పనిసరిగా పాలనా పరంగా అవసరాల దృష్ట్యా వారు రిజైన్ చేయాల్సిన అవసరమైనా ఉంటుంది, లేకపోతే వేరే రాజ్యాంగపరమైన పద్ధతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇతను రిజైన్ చేయకుండా ఉంటే సీఎం ఈజ్ ఇన్ జైల్, వాళ్ళు పరిపాలించడానికి ఇబ్బంది అయినప్పుడు ఏమైతే రాజ్యాంగ పరంగా రాష్ట్రపతి పాలన విధించడానికి ఒక అవకాశం ఇచ్చిన ఇది కూడా అవుతుంది. సో సింపుల్ ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఒకవేళ అతను జ్యుడిషియల్ కస్టడీ కనుక పంపించినట్లయితే వారి తరఫున పార్టీ తరఫున నాయకులు ఎవరైనా కానీ వారి ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఉండి వాళ్ళందరి నమ్మకంతో హీ కెన్ అపాయింటెడ్, వారు ఛార్జ్ తీసుకుని చేయొచ్చు. జనరల్గా జరుగుతుంది ఇదే. మీకు శిబు సోరెన్ నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళ విషయంలో కూడా ఇదే జరిగింది. లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో అతని భార్య అంటే ఇప్పుడు ఈ డెసిషన్ అనేది ఇప్పుడు భార్యకి ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ తీసుకుంటే ఆయన భార్య రబ్రీదేవికి ఇచ్చారు, పాలనా అధికారం ఇచ్చారు. ఈ ఇచ్చేది డెసిషన్ అనేది ముఖ్యమంత్రి తీసుకుంటాడా లేదా ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకోవాలా? నో నో నో, ఇట్ ఈస్ ది members, cabinet and members. ఓకే, పార్టీకి సంబంధించిన వాళ్ళు డిసైడ్. పార్టీ ఎలక్టెడ్ మెంబర్స్, అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో, సీఎం ఎవరు ఎన్నుకుంటారో వాళ్ళకి అధికారం ఉంటుంది. కాబట్టి సార్ ఆ సాఫ్ట్ కార్నర్ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు ఎన్నుకున్న వ్యక్తికి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు హేమంత్ సోరెన్ చూసాం, జార్ఖండ్ సీఎం, రీసెంట్గా ఆయన కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చాయి తీసుకెళ్లారు.
సో ఆ టైంలో ఆయన రాజీనామా చేసేసాడు. రాజీనామా చేసి వారి సతీమణికి ఇచ్చారు. సిమిలర్గా ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉంది. సతీమణి ఆర్ సమ్ అదర్ క్యాండిడేట్ వచ్చారు. ఇచ్చారు. ఇక్కడ కూడా అదే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇలా ఇంకా ఇంతకుముందు కూడా జరిగాయి అంటారు ఈ విధంగా ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్స్ అండ్ అరెస్ట్ చేయడం అనేది? జయలలిత విషయంలో కూడా జరిగింది. ఇలా చాలా జరుగుతూనే ఉన్నాయి. సో ప్రజెంట్ వచ్చి కరెంట్ టాపిక్ కేజ్రీవాల్ కాబట్టి ఇతను నేను జైల్లో ఉంచే పాలన చేస్తానది ఒక కొత్త క్వశ్చన్ వచ్చింది కాబట్టి నౌ ఇట్ ఈస్ డిబేటబుల్. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ వాళ్ళకి ఆర్టికల్ 361 ప్రకారం వాళ్ళకి దే ఆర్ ఎగ్జంప్టెడ్. వాళ్ళ పదవీ కాలం పూర్తయ్యేంత వరకు వాటి మీద వారిని ఎటువంటి ప్రాసిక్యూషన్ కానీ రిమాండ్ కానీ చేయడానికి వీల్లేదు. కానీ అటువంటి ఫెసిలిటీ ఈ యొక్క మన చీఫ్ మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రికి కానీ లేదు. సో దట్స్ వై దే ఆర్ ఇన్ జైల్. ఓకే. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ గారు వచ్చేసి ఇండియా కూటమిలో ఉన్నారు. సో అందులో మిగతా విపక్ష పార్టీలన్నీ ఉన్నాయి. అంటే ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిలో ఉన్నాయి. సో వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ ఇస్తారంటారా లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఎలక్షన్లో వస్తున్న లోక్సభ ఎలక్షన్స్ మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఇండియా కూటమి అనేది అపోజిషన్ పార్టీలోనే ఉంది, అపోజిషన్లోనే ఉంది. అవును. సో సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళేం లేరు కాబట్టి అపోజిషన్లో ఉన్నారు. కాబట్టి జనరల్గా ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద నిందించడానికే జరుగుతుంది. బట్ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్టర్స్ని వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉన్న కూటమి ఇప్పటికే చీలిపోతుంది కాబట్టి బలహీనపడుతుంది. ఆ బలహీనపడే టైంలో ఉన్న వాళ్ళు కూడా ఒక ఆపద వచ్చింది, మిత్రుని మనం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్రెండ్ కదా, మనం అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ సపోర్ట్. అది కూడా సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకా విభేదాలు ఇదవుతాయి. అది నిజంగా నేరం చేశారా లేదా తర్వాత సంగతి. బట్ ఆపదలో ఉన్న వ్యక్తికి సపోర్ట్ ఇవ్వడం స్నేహితుడి ధర్మం. అలాగే ఇండియా కుటుంబం కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇట్ ఈస్ బీజేపీ రాజకీయ కక్షపూరితంగా చేస్తుందనే వాదనలు వాళ్ళు వినిపిస్తారు పబ్లిక్ లో. అదే ఈ మాట చెప్పి పబ్లిక్ సింపతి, పబ్లిక్ ఓట్స్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బీజేపీ ఏం చేస్తుందంటే వాళ్ళు కరప్టెడ్ ఇట్లా ఉన్నారు, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, దాన్ని మేము చేసేది మా పాత్ర ఏం లేదని స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు పిఎం మోడీ ఉన్నట్టు ఆయన మీద చెప్పడానికి ఎలిగేషన్సే లేవు, ఆయన కరప్షన్లో ఉండడానికి ఆధారాలే లేవు. సో చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి కావాల్సింది, మన సొసైటీకి కావాల్సింది కరప్షన్ ఫ్రీ పాలిటిక్స్, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ కావాలి. కానీ ఇప్పుడు మీరు చూస్తుంటే మనం రాజకీయం కానీ పొలిటికల్గా అత్యధికమైన రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉండి ఈ కరప్షన్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజలకి ఏం చెప్తున్నారు? ప్రజలకి ఇంత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కరప్షన్ చేస్తున్నారంటే పబ్లిక్ ఏం అర్థం చేసుకోవాలి? కరప్షన్ ఫ్యాషన్ అయిపోయింది. సో మన పాలిటిక్స్లోనే కరప్షన్ ఉంది, మన ఓటింగ్ సిస్టంలోనే కరప్షన్ ఉంది. ఈ కరప్షన్ లేకుండా అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వాలి అంటే అది చాలా కష్టపడాల్సిన, చాలా కృషి చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక మోడీ ఫెయిర్గా ఉండి చేస్తే కాదు, దేశమంతా కూడా ఈ కరప్షన్ లేకుండా పోవాలి. ముఖ్యంగా మీరు గమనించండి, ఇప్పుడు చట్టసభల్లో ఉన్నది ఎవరంటే ధనవంతులు మాత్రమే చట్టసభల్లో ఉంటున్నారు. డబ్బు పెట్టగలిగిన వాళ్ళే ఎలక్షన్లో సీట్ ఇస్తున్నారు, వాళ్ళే గెలుస్తున్నారు. నిజాయితీ పరులైన వాళ్ళు ఎలక్షన్లో ఎందుకు నిలబడే కెపాసిటీ లేదు, వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితిలో భారతదేశ రాజకీయాలు ఉన్నాయి. ఈ భారతదేశ రాజకీయాల్లో ఉన్న ఈ అవినీతిని బయటికి తీయాలంటే చాలా పెద్ద నెట్వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేయడం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పొలిటికల్ పార్టీసే ఉన్నాయి. పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బు కావాలి, డబ్బు లేని గెలవలేని పరిస్థితి ఉంది ఇక్కడ. ఎవరు కరప్టెడ్? పబ్లిక్ కరప్టెడ్, మనమే కరప్టెడ్. మనం ఓటేసినప్పుడు డబ్బు తీసుకోకుండా ఉంటే, వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టించకుండా ఉంటే వాళ్ళకి సంపాదించాల్సిన అవసరమే లేదు. మనమే డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాం, ఓటుకి ఇంత అంతా తీసుకుంటున్నాం. తీసుకోవడం వల్ల కరప్షన్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ కేజ్రీవాల్ కానీ, ఇప్పుడు ఈ మన ఈ బారాస కానీ, ఈ యొక్క కరప్షన్లో వీళ్ళంతా ఉండడానికి కారణం ఏంటంటే మనీ. ఖర్చు పెట్టాము, మళ్ళీ సంపాదించుకోవాలి. మరి వాళ్ళకి మాత్రం డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇవన్నీ పోవాలంటే ఈ రాజకీయాలు ఈ యొక్క కరప్షన్ నుంచి బయటికి రావాలంటే ఒక మంచి పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమే, నా ఉద్దేశం ప్రకారం ప్రభుత్వం ఎలక్షన్ ఖర్చు మొత్తం భరించినట్లయితే, క్యాండిడేట్స్ మీద ఎటువంటి బర్డెన్ లేకపోతే, ఏమైనా కొద్ది గొప్ప డిపాజిట్ ఏమైనా ఉంటే అది ప్రభుత్వానికే చెల్లించి ఆ పబ్లిసిటీ మొత్తం కూడా ప్రభుత్వమే చేసినట్లయితే మీకు కరప్షన్ తగ్గే అవకాశం ఉంది. లేకపోతే ఏమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటుకి మనం ఎంతో కొంత ఆశిస్తాం. వాడు 5,000 ఇచ్చాడు, నేను 10,000 ఇస్తా, 50,000 ఇస్తా, ఇట్లా డబ్బు పంచుకుంటూ పోతున్నారు. ఆఖరికి
అలాంటి వాళ్ళే వస్తున్నారు, వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. ఇక్కడ మధ్యలో నష్టపోయేది ప్రజలు. నష్టపోయేది ప్రజలే. ఇప్పుడు చూడండి, ఉచితాలు ఇస్తున్నారు. ఎవరు అడిగారు ఉచితాలు ఇస్తున్నారని? అవును. ఈ డబ్బంతా వృధాకు పోవడమే. ఉచితాలు సద్వినియోగం అవుతున్నాయా? కావట్లేదు. ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు. లేని వాడికి ఇవ్వచ్చు, ఉన్నవాడికి కూడా ఇస్తున్నారు. ఏంటి, పబ్లిక్ కన్సంప్షన్ కోసం, పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం మేము ఆ ఉచితం ఇచ్చాం, ఈ ఉచితం ఇచ్చాం అని చెప్పి పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు సోమరిపోతులు చేస్తున్నారు. నిజంగా దేశం ముందుకెళ్ళాలంటే, మన యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే సంపాదనా శక్తి పెరగాలి. సంపాదనా శక్తి పెరిగినప్పుడు మాత్రమే అది నిజమైన అభివృద్ధి. ఇప్పుడు సంపాదనా శక్తి పెరగడం కంటే సంపాదనా శక్తి తగ్గుతుంది. ఇక్కడ ఉచితాలు అనేది చాలా ప్రమాదం. మీరు చూశారు, వెనుజులా లాంటి కంట్రీస్లో ఉచితం వల్ల ఎంత నష్టపోయారని చూస్తున్నాం. సో ఉచితాలు అవసరం లేదు, అవసరమైనంత వరకు ఇవ్వచ్చు. మరీ మితిమీరిన ఉచితాలు కూడా దేశాన్ని నాశనం చేసే అవకాశం. ఇప్పుడు ఆ పథకాలైనా కూడా ఎవరైతే రియల్లీ నీడీ ఉన్నారో, అంటే మొత్తం బిలో పావర్టీ లైన్, వాళ్ళకి వెళ్ళట్లేదు, ఎక్కువ వెళ్ళట్లేదు. మనకి కావాల్సిన నిత్యావసరాలు ఏంటి మేడం? రోటీ, కపడా, మకాన్. మీరు ఎడ్యుకేషన్కి ఇవ్వండి, ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మీరు ఎంబీబీఎస్ వైద్యం ఉందండి, ఎంబీబీఎస్కి కోట్లు ఖర్చు పెట్టి చదివితే వాడు ఏం చేయాలి? మరి వాడు కోట్లు సంపాదించకపోతే ఏం చేయాలి? మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వట్లా? తక్కువ ఇస్తున్నారు, అతి తక్కువ, కావాల్సిన దానికంటే తక్కువ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సంపాదన కూడా మనకి, వైద్యం కూడా కాస్ట్లీ అయిపోయింది. విద్య, ఉచిత విద్య ఇవ్వండి. మీరు పూర్తిగా కొంతవరకే ఇచ్చారు, అది పూర్తిగా కేజీ టు పీజీ ఉచితంగా ఇవ్వండి. మీరు ప్రజలకి బడ్డెన్ తగ్గించి ఉచితంగా ఇవ్వాల్సింది అవి ఇవ్వడం మానేసి మీరు అవి ఇచ్చి ప్రజలని వాళ్ళే అవినీతిలో కూరుకుపోతున్నారు. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు బీజేపీ మోడీ గారి తరఫున ఇది అవినీతి లేదు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, సపోజ్ ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి, వాటిలో అన్ని పార్టీల కన్నా ఎక్కువగా వచ్చింది బీజేపీకే. సో అది అన్ని రహస్యంగా ఉంచమని కూడా అది ఉంది. సో దీనికి మీరేమంటారు? అంటే ఇది ఎలా తీసుకోవాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ వేసింది, బ్యాన్ చేసింది. సో ఇలాంటి టైంలో బీజేపీకి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కరెక్ట్ పాయింట్ మేడం. ఇప్పుడు వాళ్ళు అవినీతి పరులకి సపోర్ట్ చేయకుండా అంత డబ్బు పార్టీకి కూడా రాదు కదా మేడం. ఇక్కడ పొలిటికల్ ఫండ్స్ అనేది అవినీతి. ఎందుకంటే మీకు ఇంత ఫండ్ ఇస్తాం, మాకు చేస్తాం. ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీ వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళకి సమ్ ఫేవర్ చేయడం కోసం. ఆ ఫేవర్ ఎవరిని తినబడుతుంది? మళ్ళీ మన మీదే పడతాయి ఆ రేట్లు అవి కూడా. ఇప్పుడు బీజేపీకి ఎక్కువ వచ్చే తక్కువ. బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి ఎక్కువ వస్తాయి, చిన్న పార్టీ కాబట్టి తక్కువ వస్తాయి. మీరు అంటే బీజేపీ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. సో ఇది ఒక రకంగా అవినీతిలో ఉన్నట్టే కదా సార్? డైరెక్ట్గా లేరు, ఇండైరెక్ట్గా ఉన్నట్టే. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు మనం వింటున్నాం, అదానీలు, అంబానీలు, వాళ్ళని పోషించడానికి మోడీ వచ్చాడన్నది ఒకటి అయితే మనకి ఉంది. ఆయన మీద ఒకటి ఎలిగేషన్ ఉంది. అది సో అక్కడ మనకి ఎలక్టోరల్ బాండ్స్ కూడా ప్రూవ్ చేస్తున్నాయి ఎవరెవరు ఎక్కువ ఎంత ఇచ్చారు అనేది. సో ఈ రకంగా చూస్తే ఆయన కూడా అవినీతిలో ఉన్నట్టే కదా. పొలిటికల్ ఫండ్ ఫర్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీ ఎవరు ఎంత ఇచ్చింది ఓపెన్ గా చెప్పాలన్నా ఓపెన్ గా బాండ్స్ రూపంలో ఇచ్చారు, వైట్ గా ఇచ్చారు. అది దిస్ ఇస్ వైట్. ఎక్కువ వస్తే తక్కువ వచ్చినప్పుడు తక్కువ కరప్టెడ్, ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ కరప్ట్ అనాలా? అలా అనలేము, ఎందుకంటే పవర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి. మరి వీళ్ళకి ఎందుకు వచ్చాయి? మరి వీళ్ళకి కూడా బాండ్స్ వచ్చాయి కదా, తక్కువ వచ్చాయి. ఎందుకు వచ్చాయి మేడం? గవర్నమెంట్ ఉంది లేదు, మొత్తానికైతే వచ్చాయి పార్టీ పరంగా. సో ఎక్కువ తక్కువ వస్తుంటాయి. రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది, వాళ్ళకి ఎక్కువ వస్తాయి. మరి ఒకప్పుడు బీజేపీకి అసలు ఏమి లేవు, 2 సీట్లు ఇన్కమ్ లేదు బీజేపీ. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ బ్యాన్ అయ్యాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ ఛాన్స్ లేదు. బట్ ఇది ఒక మంచి స్టెప్ ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఈ కేజ్రీవాల్ గారి అరెస్ట్ విషయానికి వస్తే, ముందుకు నించున్నది కాంగ్రెస్, మేము నీకు సపోర్ట్గా ఉంటామని. మరి ఇది ఎలక్షన్ల టైంలో వాళ్ళ మీద దీని ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? ఏ విధంగా ఉండొచ్చు? ఖచ్చితంగా ఎలక్షన్లో ఇంపాక్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు ఇంటెలిజెంట్ పీపుల్. ఢిల్లీ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. ఎందుకంటే కేజ్రీవాల్ ఎలక్ట్ చేసినప్పుడు అతి తక్కువ ఖర్చు లేకుండా ఎలక్ట్ అయింది కేజ్రీవాల్. వీఆర్ అప్రిషియేటింగ్ ఢిల్లీ పీపుల్. ఢిల్లీ పీపుల్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారని మనం అప్రిషియేట్ చేసాం. సో ఇప్పుడు కూడా అలాంటి డెసిషనే తీసుకుంటారు వాళ్ళు కూడా. ఇది నిజమా కాదా అనేది కూడా దే కెన్ పబ్లిక్ కెన్ అండర్స్టాండ్. అంత ఈజీ ఏం కాదు ఇది. కేసు పెట్టినంత మాత్రాన ఇదేం కాదు. అతను నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం అతనికి ఉంది, కంగారు పడాల్సింది ఏం లేదు. జస్ట్ రిమాండ్ చేసినంత మాత్రాన ఆయన శిక్షించబడ్డట్టు కాదు, నేరం నిరూపించబడ్డట్టు కూడా కాదు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సరే, మిక్స్డ్, 2 రకాలుగా ఉన్నాయి మేడం. సో అంటే ఇప్పుడు దీన్ని రాజకీయ కోణం ఏదైనా ఉండొచ్చా దీని వెనుక? రాజకీయ కోణం ఉందని చెప్పడానికి మనం స్పష్టంగా ఆధారం ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం నిందిస్తున్నాం తప్ప
ఈడీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు. మీరు గమనించండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ డ్యూటీలో ఎక్కడ తప్పు ఉంటే మనం వీ క్యాన్ ఛాలెంజ్ ఇన్ కోర్టులు మనకు ఉన్నాయి. ఏ తప్పు జరిగినా ఏ చిన్న ఇది జరిగినా మనం ఛాలెంజ్ చేయడానికి కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులు కూడా వాళ్ళకి అనుకూలంగా ఏం రావట్లేదు. రాకపోతే దెన్ మనం ఆటోమేటిక్గా మనం రాయడానికి అపోజిషన్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఉంది కాబట్టి రాలేస్తుంది, తప్పదు అది. ఓకే, అయితే ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ ఇవన్నీ కేంద్రం చేతిలోనే ఉంటాయి అంటారు కదా, వాళ్ళు అన్నట్టుగానే చేస్తాయి. కేంద్రం కంట్రోల్. సో ఇక్కడ ఇప్పుడు ఈడీ వాళ్ళు ఇప్పుడు ఈ సడన్ అరెస్ట్లు కానీ ఇవి కానీ దీని వెనక బీజేపీ లేదా ప్రభుత్వం పాత్ర ఏమీ లేదంటారా? ఉండవచ్చు, లేకపోవచ్చు, అది స్పష్టంగా మనకి లేదు మేడం. ఇప్పుడు చేసిన పని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఈ రోజున ఎలక్షన్ ముందు స్టార్ట్ అయిన ప్రాసెస్ కాదు. 2002 నుంచి 2000 ఆ పాలసీ నుంచి జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి జరుగుతున్న ప్రాసెస్. 2 ఏళ్ల నుంచి కూడా వీళ్ళే తాత్పర్యం చేస్తున్నారు, వీళ్ళే డిలే చేస్తున్నారు, స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ కవిత కానీ మన ఈ కేజ్రీవాల్ కానీ వాంటెడ్లీ వాళ్ళు 8-9 సమన్స్ని వాళ్ళు రిజెక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మనకి ప్రత్యక్షంగా ఎవిడెన్స్ కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇది కేంద్రం చేసిన కుట్రని మనం డైరెక్ట్ అనలేకపోతున్నాం. ఈ 9 సమన్స్ రిజెక్ట్ చేశారని లేకపోతే నేను కూడా అనేవాడిని ఖచ్చితంగా. కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, ఈడీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. ఎఫర్ట్స్ని వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేసినట్టు కనిపిస్తుంది. కనిపించినప్పుడు మనం ఏమంటాం మేడం, తప్పదు. సో అకార్డింగ్ టు లా వాళ్ళు ప్రొసీడ్ అయ్యారని చెప్పొచ్చు. మనకు కనిపించేది అకార్డింగ్ టు లానే చేస్తున్నారు. కనిపించకుండా వెనకాల ఎవరున్నారు ఏంటనేది వీ కెనాట్ ఇమాజిన్. నిజమో లేదో మనకు తెలియదు కాబట్టి మనం అబద్ధం మీద మనం ఇంకా స్ట్రాంగ్ మనం చెప్పలేము. ఓకే, అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇంకొక ఆయన కూడా ఉన్నారు అందులో, సంజయ్ కపూర్ సంథింగ్, ఇద్దరు ఉన్నారు, ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు వెళ్ళి కూడా 14 నెలల వరకు కూడా అయిపోతుంది దాదాపు. సో వాళ్ళ విషయంలో ఏమీ ఒక నిర్ధారణకి రాలేదంటారా? ఇంకా అదే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది మేడం. ఇదే ప్రాసెస్లో అదే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత 60 డేస్లో కానీ 90 డేస్లో కానీ దే కెన్ గెట్ బెయిల్. ఇది జనరల్ ప్రాసెస్ అది. సో ఇప్పటివరకు ఛార్జ్ షీట్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. కాకపోవడం వల్లనే వాళ్ళు లోపల ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. సో దాన్ని మనం తప్పట్లేము. ఒకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కూడా ఇంత డిలే కాకుండా ఉంటే బాగుంటుంది. మన భారతదేశంలో ఉన్న ఒక పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి దేర్ ఇస్ నో లిమిట్. ఎన్ని రోజులైనా చేయొచ్చు. కోర్ట్ హ్యాస్ నో పవర్. ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజుల్లో చేయమని చెప్పడానికి చట్టంలో కూడా ఏం లేదు. బికాస్ అంటే ఆ తొందరపాటులో ఏమన్నా నిర్దోషులకి శిక్ష పడే అవకాశం ఉంది అనే ఒక పాయింట్ మీదే అంటారు. మరి డిలే మీరు ఒకటి గమనించండి, బోఫార్స్ కుంభకోణం అనేది 27 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేశారు, 270 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ రాజీవ్ గాంధీ గారిని క్లీన్ చిట్ ఇచ్చారు ఆయన పోయారు. 2013 మార్చి 4వ తారీఖున 30,000 కోట్లు ప్రాసిక్యూషన్ విత్డ్రా చేసుకున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద 27 years ఆఫ్ ఇన్వెస్టిగేషన్? 270 కోట్లు ఖర్చు పెట్టి 27 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసి మరి చివరికి తేల్చింది అంటే కుంభకోణాన్ని మించి వీళ్ళు ఖర్చు పెట్టారు అనుకోవాలి. ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎక్కడ మనం మీరు గమనించండి. ఇక్కడ ఇప్పుడు మనం జగన్ గారిని చూసుకుందాం. జగన్ ఆయన ఇన్ని కేసుల్లో ఉన్నాడు. ఇన్ని కేసుల్లో ఉండి ఆయన ఇప్పటికీ ఆయన కోర్టుకి అటెండ్ అవుతుంది. ఆయన ఎలక్షన్ నిలబడ్డాడు, గెలిచాడు, ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్. ఆ కేసులు తేల్చేస్తే అయిపోద్ది కదా. ఎందుకు తేల్చారు మీరు? ఎన్ని సంవత్సరాలు అవసరమా? ఇన్వెస్టిగేషన్కి సంవత్సరాలు కావాలి, మీకు ట్రయల్కి సంవత్సరాలు పడుతుంది. మరి న్యాయం ఎక్కడ జరుగుతుంది మేడం? ప్రభుత్వాలు మారుతాయి, వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఆఖరికి చివరి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత దేని కింద వదిలేస్తారు. దానికి ఎందుకు మేడం? బ్రతుకుంటారని కూడా నమ్మకం ఉండదు సార్. ఈ లోపల వాళ్ళు పోయినా కూడా పోవచ్చు. మనకి సత్వర న్యాయం జరగడం లేదు మేడం. ముఖ్యంగా మాత్రం మన వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే సత్వర న్యాయం జరగట్లేదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో బాగా డిలే ఉంది. అలాగే కోర్టు ట్రయల్స్లో కూడా బాగా డిలే ఉంది. కోర్టు నిందించలేకపోతున్నారు. ఎందుకంటే కోర్టులకి వాళ్ళకున్న కెపాసిటీ కంటే మించిన కేసులు ఉండటం, తగినంత మంది అధికారులు లేకపోవడం, స్టాఫ్ లేకపోవడం, ఈ యొక్క మెకానిజం తక్కువ అవడం వల్ల ఈ ప్రాసెస్ డిలే అవుతుంది మేడం. దానివల్ల ఏమవుతుందంటే న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం పోతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వమే. ఈ ఎన్విరాన్మెంట్ ఇవ్వాల్సిన ప్రభుత్వమే. సత్వర న్యాయం కావాల్సిన ఏర్పాటు చేయాల్సింది కూడా ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చేయాలి మేడం. అవి చేయకపోవడం వల్ల కేసెస్ డిలే అవుతుంది. మరి అల్టిమేట్గా మనం ఏం చేస్తున్నాం? కోర్టులని మనం నిందిస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ సిబ్బంది సరిగా లేరు, న్యాయశాఖలో అధికారులు ఎక్కువ మంది లేరు, అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. సో దానివల్ల ఏమన్నా ఈ రకంగా కొంచెం తొందరగా కేసులు అవి సాల్వ్ అయ్యేటట్టు ఏమన్నా దాన్ని వాళ్ళు అదేమన్నా ఉపయోగపడుతుంది అంటారా ఇప్పుడు ఇలాంటి సమయంలో? ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్ మేడం. ఇది ఒక
సంవత్సరంలో దీని మీద డిస్కస్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఈ యొక్క టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ డెవలప్మెంట్ దీని మీద ఎంక్వైరీ మనం దాని మీద చేస్తే ఏమైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు, డెవలప్ చేసి జడ్జిమెంట్ కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ హ్యూమన్ డిస్క్రిషన్ అనే ఒక పదం ఉంది. ఆ డిస్క్రిషనరీ పవర్ అనేది జడ్జి ఎలా అంటే అలా వాడుకోవచ్చు, సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి వాడుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క కంప్యూటర్స్ ఇన్హ్యూమన్, అవి హ్యూమన్ కాదు కాబట్టి ఆ డిస్క్రిషన్ ప్రాపర్గా చేయలేకపోవచ్చు. దట్స్ వై పూర్తిగా మనం దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. మిగతా అన్నిటికీ ప్రాసెస్ చేయడానికి వాటికి ఇప్పుడంతా సిస్టమ్ మారింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ రోజున మీరు చూస్తే పేపర్లెస్ ఫైలింగ్, ఆన్లైన్ ఫైలింగ్, పేపర్లెస్. కోర్టులో కూడా ఫైల్స్ ఏం లేదు, జడ్జెస్ కూడా ఐపాడ్ పెట్టుకున్నారు, చక్కగా దాని మీద ఆపరేట్ చేస్తున్నారు, జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఈజీగా అయిపోయింది. అట్లా ఇండియా మొత్తం కూడా అయితే చాలా వరకు ఖర్చు తగ్గుతుంది, తొందరగా అయ్యే అవకాశం ఉంది. ప్లస్ ఒకటి మాత్రం, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జడ్జిమెంట్స్ ఇవ్వడం అనేది అంత ఇప్పట్లో అయ్యే పని కాదు. దానికి ఇది ఒకటి మాత్రం అడ్డు వస్తుంది. దానికి ఏమన్నా మరి సొల్యూషన్ కనుక్కుంటే మనం చెప్పలేము. ఓకే, సో అది మనం హోప్ఫుల్గా చూద్దాం రావాలి ఒకటి అనేది. ఎందుకంటే ఇది మొత్తం దేశానికి, దేశ ప్రజలకు సంబంధించింది, వాళ్ళకు ఒక బెనిఫిట్ని చేకూర్చేది కాబట్టి. అయితే ఇప్పుడు ఫైనల్గా ఈ ఒకవేళ ఈ కేజ్రీవాల్ గారు కానీ, సేమ్ ఇదే కేసులో అరెస్ట్ అయిన కవిత గారు కానీ, వీళ్ళు బెయిల్ కోసం ఎలాగో అప్లై చేస్తారు. సో ఎన్ని రోజుల్లో వాళ్ళకి బెయిల్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అంటే ఈ దీనిలో ఉన్న ఇంటెన్సిటీని బట్టి? యాక్చువల్గా అయితే సెక్షన్ 4 ఆఫ్ ది పిఎంఎల్ యాక్ట్ ప్రకారం ఏంటంటే లెస్ దాన్ 4 years, లెస్ దాన్ 3 years అండ్ లెస్ దాన్ 7 years, 7 సంవత్సరాల లోపు 3 సంవత్సరాల పైగా శిక్ష విధించవచ్చు అనేది స్పష్టంగా ఉంది. ఇంకా అడిషనల్గా ఏం సెక్షన్స్ పెడతారు అనేది ఛార్జ్ షీట్ని బట్టి చూస్తే తెలుస్తుంది. దాని ముఖ్యంగా ఏంటంటే బెయిల్ అనేది ఛార్జ్ షీటు రిమాండ్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ కనుక 90 daysలో కానీ 60 daysలో కానీ ఫైల్ చేయకపోతే, కొన్ని కేసులు తీవ్రమైన కేసుల్లో 90 days, కొంచెం తీవ్రత తక్కువ ఉన్న కేసు 60 daysలో కనుక ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఏంటంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ప్రాసెస్లో ఉండటం వల్ల, ఒకదానికి ఒకటి లింక్ ఉండటం వల్ల వెంటనే బెయిల్ ఇవ్వడం జరగలేదు. సో ఇది మరి ప్రాసెస్ ఎట్లా ఉంటుందని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా 2022 నుంచి ఈ కేసుది స్టార్ట్ అయింది. అయితే మనీష్ సిసోడియా కానీ వీళ్ళందరూ అప్పటి నుంచి వచ్చారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ తోటి ఫుల్ స్టాప్ అంటారా? అంటే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఈ దీని గురించి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో ఇంకెవరైనా కూడా బయటపడేందుకు అవకాశం ఉంటుందా? మోస్ట్లీ కింగ్ పిన్ కేజ్రీవాల్ కాబట్టి అంటున్నారు కదా, ఎండ్ అయ్యే అవకాశం ఉంది మేడం. అయితే ఈ మనీస్ ఎక్కడికి పోయిన దాని మీద ఎక్కడెక్కడ ఎట్లా అయ్యాయని ఆ కోణంలో కూడా చూస్తున్నారు. దాన్ని బట్టి కూడా ఇంకా ఫైనల్ డెసిషన్ వచ్చేసినట్టే, దాదాపుగా చివరి దశకు వచ్చిందని అనుకోవాలి. ఓకే, అయితే 2 to 3 months పడుతుందా వీళ్ళకి బెయిల్ రావాలి అంటే? అట్లీస్ట్ 60 days. అచ్చా, సో ఓకే, దాని మొత్తం మీద వీళ్ళు సబ్మిట్ చేయాలి రిపోర్ట్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. నమస్తే. సో ఏదైనా కానీ రాజకీయ నాయకులు ఎన్ని అవినీతి కార్యక్రమాలకి పాల్పడినా చేసినా అదంతా ప్రజలకి ఎలక్షన్ల టైంలో ఖర్చు పెడుతున్న డబ్బుని మళ్ళీ సంపాదించాలనే ఒక దురాశతోటి, ఒక అవినీతిలో కూరుకుపోవడం అనేది ఇది మొత్తం మీద దేశ ప్రజల నుంచి నాయకుల వరకు కూడా అది పెరుగుతూ వెళ్తోంది. కానీ ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండట్లేదు. ముందుగా మార్పు రావాల్సింది ప్రజల్లోనే. ప్రజలు ఎప్పుడైతే ₹1 కూడా తీసుకోకుండా ఓటు వేసి నిజమైన నాయకుల్ని ఎంచుకున్న రోజున ఇలాంటి స్కాండల్స్ కానీ, స్కామ్స్ కానీ తగ్గే అవకాశం ఉంది అంటున్నారు మన అడ్వకేట్ పివి కృష్ణమాచారి గారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. Like, share and subscribe Master Key TV.